బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ టీమ్. నేను మీ ఝాన్సీ. సో మళ్ళీ మనం కలుసుకున్నాము ఆంజనేయ రాజు గారిని. సో ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్, ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా. మరి ఈ రోజు కూడా కొన్ని మంచి విషయాలను సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సోరియాసిస్ మనం చాలా వీడియోస్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాం. బట్ ఈ మధ్యకాలంలో సోరియాసిస్ చాలా ఎక్కువగా వస్తుంది. కేస్ స్టడీస్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. అంటే వర్షాకాలం వల్ల అయి ఉండొచ్చు, మేబీ ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అసలు ఎందుకు వస్తుంది సోరియాసిస్? వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనమ్మా, చాలా పెరిగిపోయినాయండి. ఎందుకో నాకు తెలియదు. ఒక 2-3 మంత్స్ నుంచి మాకు. అంత క్రితం అయితే నేను ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నానమ్మా. సంవత్సరానికి ఏమన్నా ఒక 2, 3, 5 ఇలా వచ్చాయి. అటువంటిది ఒక 2-3 మంత్స్లో, అందులో ఈ నెల ఇప్పటికే 18వ తారీఖు అమ్మా, ఈ నెలలోనే ఒక 20-25 కేసెస్ వచ్చాయి. 25 కేసెస్ సోరియాసిస్లో. అంత ఎందుకు పెరిగిపోతుంది అనేది అర్థం అవట్లేదు అనమాట. అంటే యాక్చువల్గా ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అండి. ఆటో ఇమ్యూన్లో సోరియాసిస్ అంటే దీన్ని మేము ఏమంటాం అంటే ఆయుర్వేదంలో కుష్టు అంటాం. ఇలాంటి అందరూ భయపెడతారని అంటే చెప్పి. ఇప్పుడు మొత్తం ఇట్లా ఫోల్డ్ అయిపోయేదా? అదేమో లెపర్సీ అమ్మ. రెండోదేమో వట్టిలిగో, అంటే తెల్ల మచ్చలు వస్తాయి చూడండి, బొల్లి అంటారు. అది కాక ఒక 18 రకాల చర్మవ్యాధులు ఉంటాయి. 18 మొత్తం రకాలు. 18 రకాలమ్మ. ఇక్కడ ఏమవుతుందంటే అల్లోపతిలో అయితే ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లం అంటారు అని ఒకటే మందు ఉంటుందమ్మా. ఇది ఆటో ఇమ్యూన్కి చాలా మంది డాక్టర్లు ఏమంటారంటే ఇది వచ్చింది కదండి, తగ్గినా మళ్ళీ వస్తూ ఉంటుంది, దీనికి స్టెరాయిడ్స్ తప్ప మందులు లేవు, జీవితాంతం మీకు ఉంటుంది, వదలదు అని చెప్తారు. కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడుకోండి, అందులో పాసిబిలిటీ ఉందో తగ్గడానికి అని కొంతమంది చెప్తారండి. మన దగ్గర అయితే కొన్ని వందల కేసులు చేసామమ్మా. బాగానే రిలీఫ్ వస్తుంది, తగ్గుతుంది. అలా అని 100% పాళ్ళు చేసేస్తామని చెప్పలేమండి. ఎందుకంటే భగవంతుడు అయితే చేయగలడు, నేను మనిషినే కదా, అంచేత కష్టం. కానీ చాలా మిరకిల్ కేసులు కూడా చేసాము. ఒక అమ్మాయికి అయితే పుట్టిన 7 సంవత్సరంలో మొదలయ్యి 3 సంవత్సరం మొదలై 7 సంవత్సరం వరకు ఎంత భయంకరం అంటే బాడీలో ముట్టుకోవడానికి పోవట్లేదు, అంత భయం. చిన్న పాప కదా సార్, చిన్న పాపది. మేము కూడా చూసాము. అవును, వాళ్ళు వచ్చారమ్మా మొన్న. మళ్ళీ పూర్తిగా న్యాచురల్ గా అయిపోయింది స్కిన్. వితిన్ 1 month లో తగ్గిపోయిందమ్మా. 1 month లో 3 years గా బాధపడింది, 1 month లో తగ్గిపోయింది. 1 month లోనే. వాళ్ళు తిరగని డాక్టర్ లేరు, చేయని వైద్యం లేదు. 1 month లో తగ్గిపోయింది. కానీ మందులు ఇంకో 3-4 నెలలు వాడించాలండి, దాని అక్కడ రూట్ కూడా ఉండకూడదని. అలాగే కర్ణాటక నుంచి ఒక ఆయన వచ్చాడండి, 400 kilometers ఎంత అన్నాడు ఇక్కడ నుంచి. ఆ అబ్బాయి కూడా చెప్పాడు, సార్ నేను వేడి మంటలు వచ్చేసింది నైట్, చంటి పిల్లలు ఉన్నారు, అందుకు సూసైడ్ చేసేసుకుందాం అని డిసైడ్ అయ్యి కూడా, ఆ పిల్లలు ఉన్నారు కదా నేను ఏమన్నా అయితే ఏంటి అని అనుకుని ఏం చేయాలి అనుకుని యూట్యూబ్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా మీ వీడియో వచ్చింది సార్, నేను వచ్చాను అన్నాడు. అతనికి 1 month కి 90% తగ్గిపోయింది. అతను ఏడుస్తూ ఇచ్చాడు స్టేట్మెంట్. ఏడుస్తానే ఇంకా అసలు దుఃఖం ఆగట్లేదు అతను. నీకు తగ్గింది కదమ్మా, 10 మందికి ఉపయోగపడుతుంది అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను సార్ మీకు కావాలంటే. నేను అలా తగ్గిందని అందరికీ తగ్గిపోతుందని చెప్పలేము. వాళ్ళ అదృష్టం అనుకోవాలి, మనం ఇచ్చిన మందు వాళ్ళకి పనిచేసింది అనుకోవాలి. అలాగే ఇందులో ఈ 18 రకాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. డీటాక్స్ అనేది కామన్ గా అందరికీ చేస్తాం. అలాగే ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా మనం ఏదో స్కిన్ ప్రాబ్లం అని ఒకే మందు అందరికి ఇద్దాం అనుకుంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఆయుర్వేదంలో ఏంటంటే ఎవ్రీ పర్సన్, ఈచ్ పర్సన్ మన యొక్క శరీర తత్వం అంటాం తెలుగులో దీన్ని. ఈ శరీర తత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ బాడీ నేచర్ నాకుండదు, నా బాడీ నేచర్ మీకుండదు. అలాగే ఇద్దరిది కలవదనమాట. కలవనప్పుడు ఏంటంటే బాడీ నేచర్ కరెక్ట్గా అర్థమై మాకు అతని ప్రాబ్లం కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే చాలా మంచి మందులు ఆయుర్వేదంలో ఉన్నాయండి. మీకు ఉదాహరణకి పేర్లు చెప్తానమ్మా. మీకు సోరియాసిస్ అండి, ఇది స్కిన్ ప్రాబ్లం అంటాం. కానీ ఇందులో కుష్టము అంటారు అనమాట. మహాకుష్టాలు అంటే ఈ చాలా టఫ్ అమ్మ. కపాల కుష్టము అంటే ఇది నల్లని రంగు కలిగి
ఎర్ర రంగు కలిగి తల మీద వస్తుంది అనమాట. ఉమ్, రెండోది ఔదుంబర కుష్ఠం అమ్మ. ఉమ్, ఇది ఉమ్, నొప్పి, మంట, ఎర్ర రంగు, దురద ఇది ఉమ్, చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఉమ్, భయంకరంగా ఉంటుంది. ఉమ్. ఆ మంట వల్లే ఆ అబ్బాయి తట్టుకోలేక సూసైడ్ సూసైడ్ చేసుకుంటాడు. చేసుకోవాలని అంటే అతను అనిపించింది. ఔదుంబర కుష్ఠం. ఆ, అర్థమైంది కదండి. ఉమ్, ఇలాగా మండల కుష్ఠము, ఋష్య జిహ్వ కుష్ఠము నాలుక ఉమ్, మీద వస్తుందమ్మా. ఉమ్, అంటే జిహ్వ కుష్ఠం అంటే ఒక లేడి నాలిక ఎంత దళసరిగా ఎంత గరుగ్గా ఉంది ఆ ఉమ్, టైప్లో వచ్చేదాన్ని జిహ్వ కుష్ఠం అంటారు. ఉహు, ఇలాగనమాట రకరకాల పేర్లండి. పుండరీక కుష్ఠము, ఉమ్, సిద్మ కుష్ఠము, కాకణ కుష్ఠము ఈ ఉమ్, 7 మహాకుష్ఠాలు అంటాం మేము ఉమ్. ఆయుర్వేదంలో. అంటే ఇంకా చాలా తీవ్రత ఎక్కువగా తీవ్రత ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది, ఉమ్, తగ్గడానికి టైం పడుతుంది. ఉమ్, ఉమ్, అవి కాకుండా మామూలుగా క్షుద్ర కుష్ఠాల్లో మళ్ళీ 11 ఉంటాయండి. ఉమ్, ఈ 11 వాటిల పేర్లు కూడా చెప్తానమ్మా. ఉమ్, ఏక కుష్ఠము, చర్మ కుష్ఠము, ఉమ్, వైపాదిక కుష్ఠము ఉమ్, ఇది ఓన్లీ కాళ్ళు చేతులకి ఎక్కువ వస్తుందమ్మా. ఉమ్, ఉమ్, కిటిమ కుష్ఠము ఉమ్, అలాగేనండి. అలస కుష్ఠము, దద్రు కుష్ఠము, చర్మదళ కుష్ఠము, పామా కుష్ఠము ఇదేమో ఉమ్, కాళ్ళకు వస్తుందమ్మా ఎక్కువ. ఉమ్. ఇలాగా అనేక నేమ్స్ ఉంటాయి అన్నమాట. అసలు కచ్చు కుష్ఠము, ఆ, విస్ఫోటక కుష్ఠము, ఉమ్, శతారుక కుష్ఠము ఉమ్. మొత్తం 18 అండి 18 ఉన్నాయి. ఉన్నాయి. ఉమ్, ఈ 18 రకాలకి ఉమ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఆయుర్వేద శాస్త్రంలో మందులు ఉంటాయి. అన్నిటికీ ఒకటే కాదు, ఒకటే కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అదండి. ఆ, అందుకేంటంటే ఈ విధంగా మనం అతనికి వచ్చింది ఏది అనేది ఐడెంటిఫై చేసి ఉమ్, వచ్చిన ప్లేస్‌ను బట్టి కూడా దాని యొక్క తీవ్రత ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు బొల్లి అంటామండి మనం. వట్టిలిగో అంటాం కదా! పెదిమతి మీద గాని, ప్రైవేట్ పార్ట్‌ల మీద గాని వస్తే వాళ్ళకి మందు లేదమ్మా. ఉమ్, తగ్గదది. ఉమ్, బాడీలో ఇంకెక్కడొచ్చినా కూడా ట్రై చేయొచ్చు. ఉమ్, తగ్గుతుందండి. దాన్ని వట్టిలిగో అంటాం కదా! ఉమ్, తెల్లటి మచ్చలొస్తాయి. బాడీ అంతా తెల్లబడిపోతుంది తర్వాత తర్వాత. ఉమ్, అలాగే వాళ్ళకి కూడా ఎక్కడైతే ప్యాచ్‌లు ఉన్నాయో, ఆ ప్యాచ్‌ల మీద హెయిర్ నల్లగా ఉంటే మందుందమ్మా దానికి. ఉమ్. హెయిర్ కూడా తెల్లబడిపోయిందనుకోండి, చాలా కష్టం అండి అది తగ్గటం. అమ్మో. ఉమ్, ఇటువంటి లక్షణాలు ఉంటాయమ్మా. ఉమ్, అందుకు పేషెంట్‌ని ఏమంటామంటే క్లోజప్‌లో ఫోటోలు పెట్టండి. ఉమ్, లేకపోతే మీకు కుదిరితే రండి అంటాం అనమాట. ఉమ్, ఉమ్, వాళ్ళు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగి ఉన్నారనుకోండి వాళ్ళు, ఉమ్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ ఫోటోలు పెట్టమంటాం. ఆ షేపు, ఉమ్, అది పెరిగే విధానం. కొన్నేమో చిన్న చిన్న చుక్కల కింద వచ్చి అన్నీ కలిసి పెద్ద ప్యాచ్ అవుతుందమ్మా. ఉమ్, కొన్నేమో రావడమే పెద్ద ప్యాచుల కింద వస్తాయి. ఉమ్, కొన్ని చుట్టూరు ఎర్రగా ఉండి లోపల తెల్లగా ఉంటాయి. కొన్ని చుట్టూరు తెల్లగా ఉండి లోపల ఎర్రగా ఉంటాయి. ఇలాగ అనేక రకాలు. కొన్నేమో కారుతా ఉంటాయి. ఉమ్, ఫ్లూయిడ్స్ లాంటియి. ఉమ్, కొన్నేమో ఏముండదు. ఉమ్, కొందరికి విపరీతమైన దురదమంతా ఉంటుంది. కొందరికి ఏముండదు. కొందరికి నల్లబడిపోతుంది ఒళ్ళంతా. ఉమ్. కొందరికేమో గజ చర్మ కుష్ఠం అనేది ఇప్పుడు మన ఎలిఫెంట్ స్కిన్ అంటే ఉమ్, ఉమ్. ఏనుగు యొక్క చర్మం దళసరిగా ఉంటుంది కదమ్మా! అవును. అలా దళసరెక్కిపోయి దురద వస్తుందమ్మా. ఓహో. ఇలాగ ఉమ్, రకరకాలనమాట. అనేక రకాలు. ఉమ్, వీటిలికి అనేక రకాలైన విచిత్రమైన ఔషధాలుంటాయమ్మా ఓకే, ఆయుర్వేదంలో. ఓకే. ఈ విధంగా చేస్తేనే అది తగ్గుతుందండి. ఆ, ఇది రావడం కూడా కారణం ఏంటంటే, మనకి విపరీతంగా కెమికల్స్ ఉన్న ఆహారం తినటం గానియండి, ఉమ్, అతి వేడిగా అన్నం తినటం. అంటే ఉమ్, అతి కారం, అతి పులుపు, అతి ఉప్పు, ఉమ్. అతి ఎక్కువగా వేడి తినడం, ఏది తిన్నా ఎక్కువ ఎక్కువ తినడం. ఉమ్, బాగా అతి అనమాట. ఉమ్, అలాగా టైమ్‌లీ తినకపోవడం. ఉమ్, అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బాగా క్రానిక్ అయిపోయినా దాన్ని అశ్రద్ధ చేయటం వల్ల ఉమ్, ఉమ్, అది కూడా స్కిన్‌లోకెళ్ళిపోయామా అంటే అది పైకి బాడీ అంతా పాకినప్పుడు లివర్‌లోకెళ్తుంది. ఉమ్, లివర్‌లోకెళ్ళినప్పుడు లివర్ ద్వారా స్కిన్ లేయర్స్‌లోకి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్టీరియా. ఉమ్, ఉమ్. అప్పుడు ఈ సొరాసిస్ అనేది బయలుదేరుతుందండి. ఓకే. ఇలాగ అనేక రకాలమ్మా ఇందులో. సార్, ఇప్పుడు కొంతమందికి ఆహ్, అంటే అరికాల్లో నల్ల హ్మ్. నల్ల మచ్చలుంటాయి కదా! హ్మ్. ఈవెన్ వాళ్ళకి వేళ్ళకి కూడా ఉంటాయి. హ్మ్. అదేమన్నా సోరియాసిస్ కిందకొస్తుందా? అదేనమ్మా విపాద అంటే ఇప్పుడు అందులో హ్మ్. చెప్పిందదే. హ్మ్. దురద ఉండి పుండు పట్టడం, పగిలిపోవటం, పస కారడం ఇలాంటివి ఉంటే గనక సొరాసిస్ అండి. ఆ! అలా కాకుండా మాది ఏ ఇబ్బంది లేకపోతే దాన్ని పట్టించుకోక్కర్లేదండి. ఆహాహా! అలా ఓకే. అది. ఓకే. అసలు రావడానికి మనం ఏమైనా స్వయంకృతాపరాధాలంటారు కదా సార్! అలాంటివేమన్నా అంటే ఉంటాయా? ఇదే కర్మ అని చెప్తారమ్మా. హ్మ్. ఆయుర్వేదంలో అన్ని రకాలుగానే ఉంది. హ్మ్. అసలు ఏ కర్మ చేస్తే ఏ జబ్బొస్తుందనేది కూడా వాళ్ళు రాసిర్రు. ఓహో! గురునింద, తల్లిదండ్రులను తిట్టడం, హ్మ్. లేకపోతే ఇలాగ అనేక రకాల రీజన్స్ ఉంటాయమ్మా. హ్మ్. పూర్వజన్మ సుకృతం అంటే హ్మ్. పూర్వజన్మ కర్మల వల్ల ఏ జబ్బులొస్తాయి. హ్మ్. అలాగే ఏ నక్షత్రం వాళ్ళకి ఏ జబ్బులు రావచ్చు. హ్మ్. ఏ నక్షత్రం వాళ్ళకి ఏ చెట్టు అంటే నక్షత్ర వృక్షాలని ఉన్నాయి కదమ్మా! హ్మ్. హ్మ్. ఆ వృక్షానికినే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దగ్గర పోలికలుంటాయన్నమాట. ఓకే. ఆ ఓకే. వృక్షం యొక్క అనుపానంతోటి ఆ హ్మ్. జబ్బుకు మందిస్తే చాలా తొందరగా ఆ మనిషికి ఓహ్! ఎందుకంటే ఆ అనుపానం అన్నదే ఆయన బాడీ నేచర్ 2 ఒకటే. హ్మ్. హ్మ్.
అప్పుడు చాలా తొందరగా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి తొందరగా ప్రాబ్లం అనేది తగ్గుతుంది. తగ్గే అవకాశం ఉంటుంది. అలా ఓకే. అన్నమాట. ఇది చాలా ఓకే. పెద్ద సైన్స్ అమ్మ. హ్మ్. అలా చెప్పుకుంటూ వెళ్తే గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. హ్మ్. అదేవిధంగా ఈ అతివేడిగా అది తినటం వల్ల దానివల్ల హ్మ్. అలాగే తోడుకొని పాలమ్మ. ఆ! ఆ! అంటే పెరుగు సగం తోడుకోక ముందర తోడుకోవడం. సగం తోడుకొని ఎక్కువ చాలా మందికి ఆ ఫ్లేవర్ ఇష్టం. అది హ్మ్. తింటారు. హ్మ్. అది అతిగా తిన్న వాళ్ళకి కూడా రావడానికి అవకాశం ఉందండి ఓకే. ఈ చర్మ వ్యాధులు. హ్మ్. అలాగా ఎక్కువ ఎన్వి తిని అంటే ఫిష్ తినటం, పాలు తాగడం. ఫిష్, హ్మ్. పాలు ఈ కంబైన్డ్‌గా తీసుకోవడం వల్ల కూడా హ్మ్. వస్తాయమ్మా. హ్మ్. అదేవిధంగా కోడిగుడ్డు, మిల్క్ వల్ల కూడా ఈ చర్మ వ్యాధులు వస్తాయండి. హుహు. ఇప్పుడు ఏంటంటే మోడర్న్ సైన్స్‌లో డాక్టర్‌లకు గాని, వీళ్ళకి గాని ఈ అవగాహన లేకపోవటం వల్ల, విరుద్ధ ఆహారం అనే దాని మీద హ్మ్. అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు కోడిగుడ్డు, పాలు ఇమ్మని చెప్తారు పిల్లలందరికి. కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. ఇస్తా హ్మ్. ఉంటారు. నేనే పెట్టానమ్మా. హ్మ్. నేను ఆయుర్వేదం తెలియక ముందర నేనే హ్మ్. పెట్టా. హ్మ్. అంచేత అది కామన్ అనమాట. అయ్యి చూసుకుంటా నెక్స్ట్ మనం తినే ఆహారంలో వచ్చే కెమికల్స్, హ్మ్. పురుగు మందులు హ్మ్. వీటిల వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. హ్మ్. చేత ఇది తగ్గని వ్యాధి కాదమ్మా. హ్మ్. ఇందులో కూడా కొంతమందికి 20 ఏళ్ళకి అగ్రెస్ అవుతుంది. హ్మ్. కొంతమందికి 10 సంవత్సరాలకి అగ్రెస్ అవుతుంది. ఆ! కొంతమందికి వచ్చిన నెలలోనే భయంకరంగా అయిపోయామా. ఆ! అది పట్టించుకోకపోతే అంత అగ్రెసివ్‌గా వచ్చింది. కాళ్ళు, చేతులు వంకర పోవటం గాని, హ్మ్. బోన్స్‌లోకి వెళ్ళిపోవడం, చనిపోవటం హ్మ్. కూడా జరుగుతుందండి. అమ్మో! అటువంటివి కూడా ఉంటాయి ఈ సోరియాసిస్‌లో. ఓకే. అదండి. ఒక చర్మ వ్యాధి నుంచి చనిపోయే వరకు గూడా ఈ వ్యాధి ప్రబలుతుందంట. ఏదైనా అండి మన ఒంటి మీద ఏదైనా చిన్న మచ్చలు గాని, ఏమన్నా మనం గుర్తించినప్పుడు వెంటనే దానికి కొంచెం స్టార్టింగ్‌లోనే దానికి సరైన వైద్యుడిని సంప్రదించి కరెక్ట్‌గా మెడికేషన్ యూజ్ చేయడం అనేది మంచిది. ప్రొలాంగ్ చేసుకొని అంటే పేర పెట్టుకొని అంటారు గదా! అలా చేసుకుంటే మనకి డేంజర్, డబ్బులు వదులుతాయి. ప్లస్ అన్నీ అవునండి. అప్పటి వరకు మనం దాన్ని అనుభవించాలి. సార్ చెప్తున్నారు 30 ఇయర్స్ నుంచి ఆయన సోరియాసిస్‌ని ఎక్కడ చూపించుకున్నా తగ్గట్లేదు అంటే ఆయన అంతకాలం పాపం సఫర్ అవ్వాల్సొచ్చింది 30 ఆ! ఇయర్స్ నుంచి. అవును. సో, ఎవరైనా గాని వితిన్ 1, 2, 3 మంత్స్, 6 మంత్స్ లోపు మెడిసిన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.